స్టోరీ డియాజ్ మరియు కేలతో స్టార్ట్ అవుతుంది. వీరిద్దరూ లవర్స్. వీళ్ళొక చీకటిగా ఉన్నటువంటి గుహ లోపలికి వెళ్తారు. హీరో అక్కడ అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అతని వెనకాలే నిలబడి ఉంటుంది. అయితే నిజమైన కే అతని దగ్గరకు వచ్చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్తుంది. అందుకే హీరో అక్కడి నుంచి బయలుదేరతాడు. వాళ్ళు వెళ్లిపోతుంటే వెనకాల ఒక చిన్న అమ్మాయి యొక్క ఆత్మ అక్కడే నిలబడి వాళ్ళని చూస్తుంది. మరుసటి రోజు హీరో తను చేసినటువంటి ఈ రికార్డింగ్ ని తన ఫ్రెండ్స్ కి చూపిస్తాడు. అయితే హీరోకి గోస్ట్ హంటింగ్ అంటే చాలా ఇష్టం. అతని ఫ్రెండ్స్ పేర్లు వచ్చేసి మాహిర్, మోతి, ఆదిస్ అండ్ టియో. హీరో తీసిన రికార్డింగ్ లో వాళ్ళకి దయ్యం లాంటిది ఏం కనిపించదు. అందుకే హీరో తన నెక్స్ట్ ట్రిప్ కోసమని అంటే లివాంగ్ హేజో అనేటువంటి అడవికి వాళ్ళని తనతో పాటు తీసుకెళ్తానని అంటాడు. అయితే ఆ చోటులో ఎక్కువగా దయ్యాలుండి ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదని ఒక నిషేధించబడిన ప్రాంతంగా చెప్పబడి ఉంటుంది. వీళ్ళంతా అక్కడ క్యాంపింగ్ చేయాలని డిసైడ్ అవుతారు. మోతి మాత్రం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ హీరోయిన్ వెళ్తుంది కాబట్టి ఆమె కూడా ఆ అడవికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. హీరో స్కూల్ తర్వాత హీరోయిన్ ని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ కే మదర్ కి హీరో అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తుంది. మరోవైపు హీరో తన అమ్మమ్మతో కలిసి ఉంటాడు. ఇక్కడ అమ్మమ్మ ఏదో చదువుతూ ఒక తాయెత్తుని తయారు చేస్తూ ఉంటుంది. ఆమె తన గ్రాండ్ సన్ కోసం క్యాంపింగ్ లో వెచ్చగా ఉండడం కోసం ఒక క్యాప్ ని తయారు చేస్తుంది. హీరో దాన్ని చూసి హ్యాపీగా తీసుకుని ఓసారి తన తలపై పెట్టుకుని చూసి స్నానం చేస్తానని అమ్మమ్మతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత అమ్మమ్మ స్వయంగా ఒక తాయెత్తుని తన మెడలో వేసుకుంటుంది. అంటే అమ్మమ్మ దగ్గర ఏదో ఒక రహస్యం అయితే దాగుంది. అయితే లివాంగ్ హేజో అనేది ఒక దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ గతంలో ఎంతో మంది తెలియకుండా అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళ వీకెండ్ ని ఆ అడవిలో గడపడానికి ఆ రోజు రాత్రి అందరూ కూడా స్కూల్ దగ్గర కలుస్తారు. ఆ స్కూల్ గార్డ్ దగ్గర నుంచి వీళ్ళు ఇంతకు ముందు ఉంచినటువంటి క్యాంప్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ని తీసుకుంటారు. వెళ్లే ముందు గార్డ్ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తూ దయచేసి అక్కడికి వెళ్లిన తర్వాత వెళ్ళొద్దు అని చెప్పిన ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయొద్దని, ఎందుకంటే అది ఒక ట్యాబు అని చెప్తాడు. దారిలో హీరో తన ఫ్రెండ్స్ కి అడవిలో ఎలా ఉండాలో వాళ్ళకి రూల్స్ చెప్తాడు. గాయ్స్, మన సేఫ్టీ కోసం మీకందరికి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నా. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి చప్పుడు కూడా చేయకూడదు. ఇంకొక విషయం, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దయచేసి అక్కడ ఉన్న వాటిని ఏం తీసుకోవద్దు. అనవసరంగా ఏ వస్తువుల్ని కూడా అటువైపు పారేయద్దని చెప్తాడు. ఇక్కడ వాళ్ళు మాహిర్ ను ఆట పట్టిస్తూ అతను మోతీకి లైన్ వేస్తున్నాడని జోకేస్తారు. ఇక కాసేపు అయిన తర్వాత వీళ్ళు రాత్రి లేట్ గా ఆ అడవికి చేరుకుంటారు. టియో హీరోని లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. అందుకే టియో కార్ ని అలాగే ముందుకు పోనిస్తాడు. ముందుకెళ్తుంటే అడవిలో అతనికి ఎవరో ఒకరు అటువైపు నిలబడి ఉన్నట్లు చూస్తాడు. కానీ ఆ వ్యక్తి కొద్దిసేపట్లోనే అదృశ్యమవుతాడు. ఇదే టైంలో టియో నో ఎంట్రీ గేట్ ని బ్రేక్ చేసేసి కార్ ని లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ గేట్ పైన డో నాట్ ఎంటర్ అని రాసి ఉంటుంది. అయితే ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ అడవిలో క్యాంప్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఇక అబ్బాయిలేమో మాహిర్ ని కట్టెలు కలెక్ట్ చేసుకుని తీసుకురమ్మని అడుగుతారు. మాహిర్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టు వెనకాలే ఒక దయ్యం చెయ్యి కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మోతీకి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అడవిలోకి వెళ్తుంది. ఆమె పక్క సైడ్కి వెళ్తే మిగతా ఇద్దరు అమ్మాయిలు ముందుకెళ్తారు. అప్పుడు హీరోయిన్ కి తన ముందు ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ దొరుకుతుంది. కానీ అంతలో అక్కడికి మోతీ వచ్చేయడంతో ఆ ఫ్లవర్ ని తీసుకుని ఆమెకి తెలియకుండా తన జేబులో పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఆదిస్ వాళ్ళతో అక్కడ లేదు. దీంతో వాళ్ళు ఆమెను వెతకడానికి ముందుకెళ్తూ దారిలో ఇద్దరు కూడా విడిపోతారు. ఇక హీరోయిన్ మూతీని వెతుక్కుంటూ ఒక గుడిసె దగ్గరకు వస్తుంది. అక్కడ ఒక భయంకరమైన మహిళ రెండు నల్లటి పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటుంది. మూతీ ఆదిస్ ని వెతుకుతూ అక్కడికి వస్తూ ఉంటే వెనకాల నుంచి ఎవరో ఆమె కాలిని పట్టేసి కింద పడేలా చేస్తారు. మరో పక్క ఆ ఈవిల్ ఉమెన్ ని చూసి హీరోయిన్ భయపడుతుంది. ఎందుకంటే ఆ మహిళ మూతి యొక్క మొహం దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ పై చేయేస్తుంది. హీరోయిన్ అది చూసి వెంటనే మూతిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. వాళ్ళు భయంతో ఇక క్యాంప్ దగ్గరకు వస్తారు. టియో హీరో ఇద్దరు కూడా అలా ఎందుకు భయపడుతున్నారని వాళ్ళని కారణం అడుగుతారు. హీరోయిన్ హీరోపై అరుస్తుంది. ఎందుకంటే అతనే ఆ ప్రాంతానికి రావాలని పట్టుబట్టాడు. ఇప్పుడు అక్కడ చూస్తే ఆదిస్ కనిపించట్లేదు. హీరో టియోను నో ఎంట్రీ జోన్ ని దాటావా అని అడుగుతాడు. టియో అప్పుడు గూగుల్ మ్యాప్ లో డెస్టినేషన్ అరైవ్డ్ అని చూపించిందని, అందుకే కార్ ని ఆపేశానని చెప్తాడు. అతను నిన్న రాత్రి కార్ ని డ్రైవ్ చేసుకుంటూ అడవిలోకి వచ్చిన తర్వాత హీరోని నిద్ర నుంచి లేపడానికి ట్రై చేశాడు. కానీ అతను గాఢ నిద్రలో ఉండడం వల్ల డెస్టినేషన్ వచ్చిందా అని తెలుసుకోవడానికి నిద్ర నుంచి మేల్కొల్పేలా చేసినా కూడా హీరో లేచుండడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇదే విషయంపై గొడవ అవుతుంది. ఒక పక్క ఆదిస్ గురించి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అంతలో ఆదిస్ అక్కడికి వస్తుంది. ఆమె ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉండి ఆమెకి ఏం అవ్వకుండా ఉంటుంది. వెంటనే వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతారు.
ఇక ఫ్రెండ్స్ అంతా అక్కడి నుంచి వెళ్తూ మూతి తన ఫ్రెండ్స్ తో ఒక విషయం చెప్తుంది. తను ఇంకా కే ఒక భయంకరమైనటువంటి మహిళని చూసారని చెప్తారు. ఈ ఫ్రెండ్స్ కార్ లో వెళ్తూ ఆ ఉమెన్ దగ్గర నుంచి మెల్లిగా వెళ్లిపోయే టైంలో ఆమె వాళ్ళని చూస్తూ ఏదో ఒక మంత్రం చదవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో వాళ్ళ కార్ ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు కార్ కి వాటర్ అవసరం. హీరో అంటాడు దగ్గరలో ఒక జలపాతం ఉందని, దానికోసం వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆ వాటర్ ఫాల్ దగ్గర రెస్ట్ తీసుకొని స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చని చెప్తాడు. దానికి సరే అని అందరూ కూడా ఆ జలపాతం ఉన్న వైపుకి బయలుదేరుతారు. మగవాళ్ళంతా అక్కడ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ చేస్తారు. అమ్మాయిలేమో ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ టియో హీరో హీరోయిన్లు ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తాడు. కే అక్కడి నుంచి తను వెంటనే వెళ్లిపోవాలని తన బాయ్ ఫ్రెండ్ తో చెప్తుంది. అయితే ఇక్కడ టియోకు కే అంటే ఇష్టమని ఆమె గురించి టెన్షన్ పడుతూ ఉన్నాడని అర్థమవుతుంది. అంతలో కే టియో దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అడిగినప్పుడు టియో ఒక్కసారిగా నర్వస్ అవుతాడు. కే అతని దగ్గర బాటిల్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీని తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కానీ హీరోయిన్ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె అడవిలో ఒక స్పిరిట్ ని చూసింది. కానీ హీరో లంచ్ చేసిన తర్వాత వెళ్దామని చెప్తాడు. ఇప్పుడు రాత్రి అవుతుంది. హీరోయిన్ కంటిన్యూస్ గా వెళ్లిపోవాలని హీరోతో రిక్వెస్ట్ చేస్తుంది. కానీ హీరో అంటాడు వాళ్ళు ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నారని, ఇక్కడ ఇంకొంచెం సేపు ఉండొచ్చని అంటాడు. అయితే హీరోయిన్ కి తనకి కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ తో అడవిలో బాగా లేదని తెలిసిన హీరో మాత్రం తన గోస్ట్ హంటింగ్ పైనే ఫోకస్ చేస్తాడు. ఒక పక్క టియో ఈ మాటలు విని బాధపడతాడు. ఎందుకంటే డియాజా నార్మల్ గా ఉన్న ప్రదేశానికి కూడా తీసుకెళ్లొచ్చు, కానీ అతను గోస్ట్ హంటింగ్ పై ఉన్నటువంటి పిచ్చితో ఇదే ప్లేస్ కి తీసుకొచ్చి ఉంటాడు. ఎలాగైతేనే వాళ్ళ కార్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ లోపల కూర్చోబోతుండగా కార్ అనేది లోపల నుంచి ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. టియో లోపల చూస్తే ఒక దయ్యం చెయ్యి కనిపిస్తుంది. ఇక భయంతో అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తుతారు. కానీ హీరో ఇంకా అక్కడే ఉండి అన్ని రికార్డ్ చేస్తాడు. అప్పుడు కార్ విండో అనేది ఓపెన్ అయిపోయి హీరోని ఏదో ఒక తెలియని శక్తి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ఫ్రెండ్స్ అంతా కూడా కొంత దూరం పరిగెత్తిన తర్వాత హీరో ఇంకా వాళ్ళతో లేడని, వెనకాలే తప్పిపోయాడని తెలుస్తుంది. వాళ్ళ కార్ ఉన్న ప్లేస్ కి మళ్ళీ తిరిగి వస్తారు. కానీ హీరో మాత్రం కారులో కనిపించడు. హీరోని తిరిగి తీసుకురావడానికి ఇప్పుడు వాళ్ళు ఆ భయంకరమైనటువంటి మహిళని వెతకాలి. ఆమె గుడిసెని వెతకడానికి వాళ్ళు అడవిలోకి తిరిగి వెళ్తారు. కానీ అక్కడ చూస్తే ఏం కనిపించదు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో ఆ గుడిసె అక్కడే ఉందని ప్రామిస్ చేసి చెప్తుంది. అయితే వాళ్ళు హీరో చెప్పిన నియమాలని ఉల్లంఘించుంటారు. అంతలో అక్కడ ఒక చిన్న పిల్లాడు నిలబడి ఉన్నట్లు కనిపిస్తాడు. వాళ్ళది చూసి షాక్ అవుతారు. ఈ ఫ్రెండ్స్ హీరో ఫోటోను ఆ పిల్లాడికి చూపించి హీరో గురించి అడుగుతారు. మొదట ఆ పిల్లాడు ఏ ఆన్సర్ ఇవ్వడు. కానీ హీరోయిన్ సైన్ లాంగ్వేజ్ లో అడిగినప్పుడు ఆ పిల్లాడు ఒక డైరెక్షన్ ని చూపిస్తాడు. ఇక వాళ్ళు ఆ డైరెక్షన్ ని ఫాలో చేస్తారు. అక్కడ హీరో బాడీ గాలిలో వంకరగా ఒక రాయిపై ఎగురుతూ ఉంటుంది. అతను ఒక తీవ్రమైన నొప్పిలో ఉంటాడు. వాళ్ళు అతన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తారు. అంతలో ఆ పిల్లాడు హీరో ముఖం దగ్గర వచ్చి నిలబడతాడు. ఇలా చేయడం వల్ల హీరో మెల్లిగా కూల్ అవుతూ ఉంటాడు. ఇక ఫ్రెండ్స్ అంతా కలిసి హీరోని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లలేకపోతారు. ఎందుకంటే చూస్తుంటే ఎవరో అతన్ని హింసిస్తూ అతని ప్రాణం తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ పిల్లాడు మళ్ళీ హీరో దగ్గర వచ్చి నిలబడతాడు. దీంతో హీరో కూల్ అవుతాడు. హీరోయిన్ కి ఒక విషయం అర్థమవుతుంది. ఆ పిల్లాడు మాత్రమే హీరోని కూల్ చేయగలడని అర్థమవుతుంది. అందుకే ఆమె ఆ పిల్లాడిని తమతో పాటు తీసుకెళ్దామని తన ఫ్రెండ్స్ ని అడుగుతుంది. మొదట దానికి ఆమె ఫ్రెండ్స్ ఒప్పుకోరు. కానీ హీరో పరిస్థితిని చూసి వాళ్ళ పిల్లాడిని తమతో పాటు తీసుకెళ్తారు. క్యాంప్ ట్రిప్ అయిపోయిన తర్వాత వాళ్ళు జకార్తాకి తిరిగి చేరుకుంటారు. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. టియో హీరో హీరోయిన్లతో పాటు హీరోని అతని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. కే టియోకి సారీ చెప్తుంది. ఎందుకంటే ఆమె అతన్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతుందని అనుకుంటుంది. కానీ టియో అంటాడు ఆమె ఎప్పుడు కూడా అతనికి ఇబ్బంది కాదని చెప్తాడు. హీరోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు అతని అమ్మమ్మకి వాళ్ళ అడవిలోని ఒక నిషేధించబడినటువంటి ప్రాంతానికి వెళ్లారని, హీరోతో పాటు ఆ అడవిలో దొరికినటువంటి ఆ చిన్న పిల్ల వాళ్లతో తీసుకొచ్చారని తెలుస్తుంది. దీంతో అమ్మమ్మకి కొంచెం టెన్షన్ అవుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే హీరోయిన్ కి ఆమె మదర్ నుంచి పదే పదే కాల్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఆ కాల్స్ ని రిసీవ్ చేయడం లేదు. టియో హీరోయిన్ ని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. టియో కేతో అడవిలో చూసినటువంటి ఆ మహిళతో పాటు ఆ పిల్లాడు కూడా బహుశా మనుషులు కాకపోవచ్చని, తనకెందుకో ఒక చెడు సంకేతం వస్తుందని చెప్తాడు. కానీ హీరోయిన్ దానిపై ఎక్కువ ఫోకస్ చేయదు. టియో కేని రేపు పికప్ చేసుకోవడానికి
కి ఆమె ఇంటికి రావాలా అని అడిగినప్పుడు హీరోయిన్ అంటుంది తనని పికప్ చేసుకునే ముందు మొదట డియాజ్ ని టియోతో పాటు తీసుకురమ్మని చెప్తుంది. హీరోయిన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె మదర్ ఎంతో కోపంగా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చేసినటువంటి కాల్స్ కి ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ గురించి డిస్కషన్ జరుగుతూ వాళ్ళ మధ్య కొంచెం టెన్షన్ ఉంటుంది. అయితే హీరోయిన్ ఫాదర్ ఆ అడవి గురించి ఒక పుస్తకం రాస్తున్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం రాయడం పూర్తయింది. అతను ఆ బుక్ ని ఒక పబ్లిషర్ కూడా పంపాడు. ఇది తెలుసుకుని కే హ్యాపీ అయిపోయి వెంటనే తన ఫాదర్ కి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తుంది. కానీ ఆమె మదర్ అక్కడికి వచ్చి ఆమె హస్బెండ్ ఇచ్చినటువంటి టెడ్డీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోను పడేయమని చెప్తుంది. మరోవైపు హీరో ఇంట్లో అమ్మమ్మ అతన్ని డిన్నర్ కి పిలుస్తుంది. అప్పుడు ఒక డెవిల్ వల్ల అక్కడ ఉన్నటువంటి టేబుల్ ఆటోమేటిక్ గా కదలడం స్టార్ట్ అవుతుంది. దీన్ని చూసిన అమ్మమ్మ హీరో రూమ్ కి వెళ్తుంది. అక్కడ హీరో సీలింగ్ ను అదే పనిగా చూస్తూ ఉంటాడు. అయితే పక్కనే ఉన్న ఆ పిల్లాడు అక్కడే నిలబడి ఏదో చదువుతూ ఉంటాడు. సడన్ గా అతను అమ్మమ్మ వైపు చూసేసరికి డోర్ అనేది ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. ఇక తన మనవన్ని కాపాడడానికి అమ్మమ్మ ఒక షేమన్ దగ్గరికి వెళ్తుంది. షేమన్ అంటాడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆత్మలు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాయని, ఎన్నో ఏళ్ల తర్వాత వాటికి అక్కడి నుంచి తిరిగి రావడానికి ఒక మార్గం దొరికిందని చెప్తాడు. అయితే ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ డెవిల్స్ ఉన్న గేట్ ని బ్రేక్ చేసి ఉంటారు. నెక్స్ట్ డే అందరూ కూడా స్కూల్ కి వెళ్తారు. హీరోయిన్ ఆ పిల్లాడిని కూడా స్కూల్ కి తీసుకొస్తుంది. ఇది చూసి ఆది స్కోప్ పడుతుంది. ఎందుకంటే ఆమెకి హీరోయిన్ ప్రవర్తన అర్థం కాదు. ఆమె మూతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హీరోయిన్ ఆ పిల్లాడిని అందరికీ తన బ్రదర్ గా పరిచయం చేసి క్యాంటీన్ ఓనర్ తో ఆ పిల్లాడిని చూసుకోమని చెప్తుంది. లంచ్ బ్రేక్ లో ఆ క్యాంటీన్ లేడీ చూస్తుండగా ఆమె ముందున్నటువంటి గ్లాస్ అనేది పగిలిపోతుంది. దీంతో ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లాడు నిజానికి కనిపిస్తాడు, కానీ ఆ గ్లాస్ లో అతని నీడ మాత్రం కనిపించదు. ఆమె అతన్ని పిలవడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడు ఒక చనిపోయినటువంటి ఎలుకని తింటూ ఉంటాడు. అతని కళ్ళు చూస్తే అవి పూర్తిగా తెల్లగా మారిపోయి ఉంటాయి. ఇది చూసిన వెంటనే ఆ లేడీ పొసెస్డ్ అయిపోయి కింద పడిపోతుంది. ఇక ఆ లేడీని చూసిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా పొసెస్డ్ అవుతారు. దీంతో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇదే టైంలో వాళ్ళ పిల్లాడిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్తారు. కానీ గాడ్ వాళ్ళని చూసేస్తాడు. అది చూసాక అతనికి ఈ పిల్లాడే ఇక్కడ జరుగుతున్న వాటికి కారణమని అర్థం చేసుకుంటాడు. ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ పిల్లాడిని వెంటనే అడవిలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేసి రావాలని ఓటేస్తారు. వాళ్ళలో నలుగురు అవునని సపోర్ట్ చేసి ఓటేస్తారు. మాహిర్ అంటాడు ఒకవేళ వాళ్లకు ఈ పిల్లాడు గురించి అంత శ్రద్ధ ఉంటే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దాని చేత అతని ఫ్యామిలీ దొరికే ఛాన్స్ ఉందని చెప్తాడు. అయితే ఆ బుడ్డోడు వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. అది అతనికి నచ్చదు. అదే రాత్రి మాహిర్ ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడ పిల్లాడు అతని వెనకాలే నిలబడి ఉంటాడు. కానీ కొద్దిసేపట్లోనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఇక మాహిర్ అక్కడి నుంచి డియాజ్ వెళ్తున్నట్లు చూస్తాడు. అతన్ని ఫాలో చేసుకుంటూ ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ దగ్గరికి వెళ్తాడు. ఉన్నట్టుండి పొసెస్డ్ అయిపోయి ఉన్నటువంటి డియాజ్ వెనుక నుంచి వస్తాడు. దాంతో మాహిర్ వెంటనే అది చూసి కింద పడిపోయి చనిపోతాడు. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ కి ఈ విషయం గురించి తెలిసి బాధపడతారు. ఆదిసేమో మాహిర్ చనిపోవడానికి కేనే ఒక పెద్ద కారణమని నిందిస్తుంది. ఎందుకంటే డియాజ్ ఇంకా కే మాత్రమే ఆ పిల్లాడిని వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇప్పటి వరకు ఎక్కడ కూడా వదిలేసి రాలేదని అంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ పిల్లాడి గురించి రిపోర్ట్ చేయకపోతే ఆదిస్ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తానని అంటుంది. మరోవైపు హీరో అమ్మమ్మ ఆ పిల్లాడు రూమ్ లో ఏవో మంత్రాలు చదువుతూ ఉండడం చూస్తుంది. ఆ బుడ్డోడు ఒక డెవిల్ లాగా ఉన్నాడని, అతను గనుక ఇంకా ఇక్కడే ఉంటే మరిన్ని మరణాలు జరుగుతాయని ఆదిస్ ఈ విషయం గురించి టియోతో ఫోన్ లో చెప్తుంది. అప్పుడు ఆమె కార్లో నుంచి చూస్తే రోడ్ పక్కన ఫుట్ పాత్ దగ్గర హీరో నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తున్నట్లు చూస్తుంది. ఆదిస్ అతన్ని ఫాలో చేయడానికి రోడ్ ని దాటుతుంది. అంతలో అక్కడికి ఒక కార్ వచ్చేసి ఆమెని గుద్దేయడంతో ఆదిస్ అక్కడే చనిపోతుంది. ఇప్పటికీ ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు. మూతికి తను కూడా అలాగే చనిపోవడం ఇష్టం లేదు. అందుకే ఆమె హీరోయిన్ ఇంటికి వెళ్లి మాట్లాడుతుంది. ఆమె అడవిలో తను తీసుకున్నటువంటి ఒక ఫోటోని చూపిస్తుంది. అందులో మూతితో పాటు వెనకాల ఒక నీడ నిలబడి ఉంటుంది. ఇక హీరోయిన్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మూతి హీరోయిన్ ఫ్యామిలీ యొక్క ఫోటోని చూస్తుంది. ఇక్కడే ఒక పెద్ద సీక్రెట్ బయటపడుతుంది. అయితే ఆ డీమానిక్ పిల్లాడు హీరోయిన్ యొక్క బ్రదర్ అయిన కేమల్ తో సరిగ్గా సరిపోతాడు. అందుకే
హీరోయిన్ అతన్ని ఇంటికి తిరిగి తీసుకురావాలని పదే పదే అడిగుంటుంది. ఈ మాటలన్నీ కూడా కే మదర్ వింటుంది. హీరోయిన్ ఎవరికి చెప్పకుండా ఆ అడవికి వెళ్ళిందని తెలుస్తుంది. ఆమె మదర్ కేని వెంటనే కే ఫాదర్ కి కాల్ చేయమని చెప్తుంది. కే ఫాదర్ కి ఈ విషయం గురించి తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఆ పిల్లాడు హీరోయిన్ ఆవహించి ఉంటాడు. ఆ పిల్లాడు అలాగే మంత్రాలు చదువుతుంటే వాటి ప్రభావం వల్ల హీరో అమ్మమ్మని విపరీతంగా నొప్పి పడేలా చేస్తాయి. హీరోయిన్ పేరెంట్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అయితే అడవిలో దొరికినటువంటి ఆ ప్లాస్టిక్ ఫ్లవర్ హీరోయిన్ యొక్క బ్రదర్ అయిన కెమెల్దే అయి ఉంటుంది. నిజానికి కే అతన్ని వెతకడానికి అడవికి వెళ్ళుంటుంది. ఆమెకి తన బ్రదర్ ఇంకా బతికే ఉన్నాడని అనిపిస్తుంది. కానీ ఆమె మదర్ అతను చనిపోయాడని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఫాదర్ ఆ అడవిలో ఎంతో రీసెర్చ్ చేశాడు. అప్పుడు ఒక దయ్యం కే తమ్ముడిని కెమెల్ ను తీసుకెళ్లిపోయి ఉంటుంది. దానివల్ల అతను అదృశ్యమయ్యాడు. అందుకే హీరోయిన్ ఫాదర్ ఇక ముందు ఎవరూ చనిపోకుండా ఉండేందుకు ఆ అడవిపై ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ హీరో ఇంటికి ఆ పిల్లాన్ని కలవడానికి వెళ్తారు. ఒక పక్క కే మదర్ ఇంట్లో ఉంటుంది. హీరోయిన్ ఫాదర్ హీరో ఇంటి దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసే ముందు ప్రేయర్ చేస్తాడు. కానీ డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే సీన్ అనేది పూర్తిగా మారిపోతుంది. బయట హీరోయిన్ ఫాదర్ కేమల్ ని చూస్తాడు. అతన్ని చూసి ఎమోషనల్ అయిపోయి ప్రేయర్స్ ని చదువుతాడు. దాంతో కేమల్ కి తట్టుకోలేని నొప్పి మొదలవుతుంది. ప్రేయర్స్ ని చదువుతూ అతను తన కొడుకుని హగ్ చేసుకుంటాడు. కొద్దిసేపట్లోనే ఆ పిల్లాడు అదృశ్యమవుతాడు. అంటే కేమల్ ఆ డెవిల్ యొక్క కంట్రోల్ నుంచి విముక్తి పొందాడు. ఇక వాళ్ళు హీరో ఇంకా అతని అమ్మమ్మను ఇంట్లో ఉండడం చూస్తారు. వాళ్ళిద్దరిని తీసుకొని కార్ ఉన్న సైడ్కి వెళ్తారు. కానీ హీరో ఒక్కడే పొజెస్డ్ అవుతాడు. అతను కారులో నొప్పితో విలవిల్లాడిపోయి అదృశ్యమవుతాడు. ఎందుకంటే హీరోని కంట్రోల్ చేసే కేమెల్ అక్కడ లేడు. అయితే ఇక్కడే మరో సీక్రెట్ బయటపడుతుంది. నిజానికి హీరో ఫ్యామిలీ తరతరాలుగా లివాంగ్ హేజోలో ఉన్నటువంటి ఆత్మలను అడ్డుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ అడవిలో ఉన్నటువంటి ఆత్మలని కట్టడి చేయడానికి హీరో యొక్క ఫ్యామిలీ ఎన్నో ఏళ్ల నుంచి రక్షకులుగా కాపాడుతూ అవి బయటికి రాకుండా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ స్పిరిట్స్ హీరో ఫ్యామిలీలో ఉన్నటువంటి చివరి వారసుడిని బలివ్వడానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాయి. వీటికి అక్కడి నుంచి బయటకు రావడానికి వాటికి హీరోయిన్ రూపంలో ఒక దారి దొరికింది. అందుకే మూవీ స్టార్టింగ్ లో అమ్మమ్మ ఆ దయ్యాల బారి నుంచి కాపాడడానికి ఆ తాయెత్తుని తయారు చేస్తూ కనిపించింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ మదర్ తన కొడుకుని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు టేబుల్ పై ఒక సౌండ్ వస్తుంది. ఎలా అంటే కేమల్ ఎప్పుడు కూడా ఆడుకునేటప్పుడు ఎలా అయితే తన టేబుల్ ను కొట్టినప్పుడు వచ్చే సేమ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు అతను హీరోయిన్ మదర్ తో ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు అడవికి చేరుకున్నాక హీరోని కనిపెడతారు. అతను ఇంకా దయ్యాల చేత ఆవహించబడి ఉంటాడు. హీరోయిన్ ఫాదర్ సలహా ప్రకారం ఆమె ప్రేయర్ చేస్తుంది. ఇంట్లో కేమల్ అక్కడున్న బొమ్మలతో వింతగా ఆడుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే హీరో పొసెస్డ్ అయిపోయి వెంటనే స్ప్రో కోల్పోతాడు. అదే టైంలో హీరో అమ్మమ్మ ఒక దయ్యం అనేది ఒక సైట్ నుంచి ఉన్నట్టుండి వెళ్తుందని చూసి ఆ దయ్యాన్ని ఫాలో చేస్తుంది. ఇక ఇంట్లో హీరోయిన్ మదర్ తన కొడుకుని ఆ భయంకరమైనటువంటి ఈవిల్ ఉమెన్ లాగా మారిపోవడం చూస్తుంది. మరోవైపు కే ఫాదర్ హీరోని దయ్యం నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇకపోతే అడవిలో ఉన్నటువంటి ఆత్మలు వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాయి. టియో మూతిని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కే పేరెంట్స్ ప్రేయర్స్ చదువుతూ ఉంటారు. దాంతో అడవిలో ఉన్నటువంటి ఆత్మలు అక్కడి నుంచి అదృశ్యమవుతాయి. కానీ హీరో ఇంకా పొసెస్డ్ అయి ఉంటాడు. మరోవైపు అమ్మమ్మ ఆ ఉమెన్ స్పిరిట్ ని గలుస్తుంది. అయితే ఈ దయ్యం ఇంతకు ముందు ఆమె భర్తని ఇంకా కొడుకుని చంపేసి ఉంటుంది. ఇప్పుడు ఆమె మళ్ళీ ఇలా జరగనివ్వదు. అందుకే ఆమె తన మెడలో ఉన్నటువంటి తాయెత్తుని తీసి ఆ దయ్యం నుదిటిపై ఉంచుతుంది. అదే టైంలో హీరోపై కూడా ప్రేయర్స్ చదువుతున్నారు. కానీ ఈ డెవిల్ హీరో అమ్మమ్మ యొక్క గొంతుని నలిపేస్తుంది. అయితే ఇక హీరో మాత్రం కోలుకుంటాడు. కానీ అమ్మమ్మ చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె కేను డియాస్ తో ఉండమని చెప్తుంది. హీరోయిన్ ఫాదర్ ప్రేయర్ చదివేసి ఆ దయ్యాన్ని కాల్చేసి బూడిదలాగా మార్చేస్తాడు. దీంతో ఆ ఆత్మ హీరోయిన్ మదర్ ని వేధించడం ఆపేస్తుంది. ఇక వాళ్ళంతా ఆ అడవిలో నుంచి వెళ్లేటప్పుడు కేమల్ యొక్క ఆత్మ తన సిస్టర్ కి ఒక స్మైల్ ఇచ్చి గుడ్ బై చెప్తుంది. కానీ హీరో ఇంకా తన అమ్మమ్మ చనిపోవడం తట్టుకోలేకపోతాడు. హీరోయిన్ ఫాదర్ కి టియోకు కే అంటే ఇష్టమని తెలుసు. అందుకే అతన్ని ఆమెను చూసుకోమని చెప్తాడు. డియాజ్ ఒంటరిగా ఉండాలని తన రూమ్ కి వెళ్తాడు. కానీ ఇంకా ఇక్కడ ట్విస్ట్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక షేమన్ టేబుల్ స్వయంగా దానంతటదే కదలడం స్టార్ట్ అవుతుంది. ఇంట్లో కూడా అన్ని కదలడం మొదలవుతాయి. సింక్ లో నుంచి ఆ దయ్యం యొక్క కాలిన చెయ్యి బయటకు వస్తుంది. ఆ ఇల్లు ఇప్పటికీ మళ్ళీ చెట్లతో నిండిపోయి ఒక అడవిలా ఉంటుంది.
అయితే అక్కడున్న ఆత్మలు ఇంకా వాళ్ళని వదలలేదు. అయితే లివాంగ్ హేజో అనే ప్రదేశంలో అక్కడ ఒక పోర్టల్ ఉంటుంది. స్పెషల్ గా ఈ పోర్టల్ దగ్గరికి వెళ్తే గనక దాన్ని ఓపెన్ చేసినట్టు అవుతుంది. ఆ పోర్టల్లో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే అవి మానవ ప్రపంచంలోకి తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఎవరు కూడా ఈ ఈవిల్ స్పిరిట్స్ ఉండేటువంటి పోర్టల్ ని ఓపెన్ చేయకూడదు. అందుకోసమే మూవీ యొక్క టైటిల్ టాబూ డిస్టర్బింగ్ ది డెవిల్ గేట్ అని పెట్టారు. మూవీలో ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ ప్లేస్ కి వెళ్ళేసి పోర్టల్ ని డిస్టర్బ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి డెవిల్స్ అన్నిటిని కూడా బయటకు వచ్చేలా చేసుంటారు. అయితే పురాతన కాలం నుంచి ఆ సూపర్ న్యాచురల్ డైమెన్షన్ ని మూసేసి ఉంచారు. ఇలాంటి దయ్యాల్ని ఎవరు వెళ్ళకూడని ప్రదేశంలో ఒంటరిగా బంధించబడి ఉండాలి. ఇప్పటి వరకు ఆ టాబూని బ్రేక్ చేసి 3 వ్యక్తులు చనిపోయారు. సినిమాలో ఆ దయ్యాల బారి నుంచి ఎప్పుడు కూడా కాపాడేటువంటి హీరో యొక్క ప్రొటెక్టివ్ ఫ్యామిలీ కూడా అందరూ చనిపోతారు. మూవీలో హీరో యొక్క ఇల్లు అనేది పూర్తిగా ఒక అడవిలాగా మారిపోతుంది. ఇలా జరగడం లివాంగ్ హేజోలో ఉన్నటువంటి డెవిల్స్ అనేవి అన్ని కూడా మళ్ళీ తిరిగి వచ్చాయని అర్థమవుతుంది. అంటే వాళ్ళంతా కూడా ఆ ఈవిల్ ప్రపంచంలో అక్కడే బందీలుగా ఉంటారు. కేమల్ ని చూస్తే అతన్ని ఫిజికల్ గా మెంటల్ గా ఆవహించినట్టు కనిపించాడు. ఎందుకంటే ఆ దయ్యం అనేది అతన్ని అలా ఉండేలా కంట్రోల్లో ఉంచింది. అంటే అందుకే అతను ఆ దయ్యం నుంచి విముక్తి పొందే వరకు అలాగే ఉంటాడు. చివరికి తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కి స్మైల్ ఇచ్చేసి ఆ దయ్యం కంట్రోల్ నుంచి ఫ్రీ అయ్యాడు. కానీ ఈ ఫ్రెండ్స్ మాత్రం ఆ డెవిల్ చేత బంధించబడతారు. ఇది టాబూ డిస్టర్బింగ్ ది డెవిల్ గేట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కనుక ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చినటువంటి ఫీచర్ ని కూడా వాడడం మర్చిపోవద్దు. హైప్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాన్ని మీరు స్వైప్ చేస్తే యూజ్ చేయొచ్చు. ప్లీజ్ వీడియో కూడా హైప్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.